హాయ్ హలో క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ అంటేనే జ్యూసులు, మిల్క్ షేకులు, బాదం షేకులు, ఇలాంటి నిమ్మరసాలు, ఇలాంటి చాలా పానీయాలు, చల్లటి పానీయాలు అయితే తాగడం అయితే జరుగుతుంది ఎండతాపం నుండి తప్పించుకోవడానికి. నేను ఈ వీడియోలో అయితే బనానా మిల్క్ షేక్ అని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే బనానాలను అయితే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత తొక్క తీసుకొని పక్కన పెట్టేసి తొక్కను పడేసేసి మనమైతే బనానాను అయితే స్లైడులుగా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే 2 బనానాలను తీసుకున్నానండి. అలా తీసుకొని అలా కట్ చేసుకోవాలి. బనానా మిల్క్ షేక్ హెల్త్కి చాలా మంచిదండి. ఉదయం పూట తాగితే బక్కగా ఉన్నవారైతే చాలా కొంచెం ఒళ్ళు వచ్చేస్తుంది. లా ఉన్న వారికి అయితే బాగా అవసరమైతే ఏం లేదు, అందరు తాగొచ్చు. ఒళ్ళు అయితే వస్తుందని బక్క ఉన్న వాళ్ళు అయితే ఇలా తాగుతారు. అలా తీసుకున్న తర్వాత అలా కట్ చేసుకున్న తర్వాత స్పూన్తో కొంచెం అలా అయితే స్మాష్ అయితే చేస్తున్నామండి. ఎందుకంటే మిక్సీలో వేసి ఇప్పుడు మిల్క్ షేక్ చేసుకోవాలి కదండి. అలా కాస్త చేశాను. అలా చేసిన తర్వాత అలా మిక్సీలో వేసుకున్న తర్వాత మనము దానికి తగినంత షుగర్ అయితే తీసుకోవాలండి. నేను 2 బనానాలే తీసుకున్నా కాబట్టి నాకు కాస్త తక్కువే పడుతుంది. అలా టీ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎవరికి తగినంత వాళ్ళు షుగర్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. పచ్చి పాల కంటే కాచి చల్లార్చిన పాలు బాగుంటుంది. అలా కాచి చల్లార్చిన పాలు అలా పోసుకోవాలి. గ్లాసుడు పాలు పోసుకొని మనం కాసన్ని చల్లటి నీళ్ళు పోసుకోవాలండి. కాసన్ని మరీ బాగొద్దు. ఐస్ ఉంటే ఐస్ వేసుకోవచ్చు. కాసన్ని చల్లటి నీళ్ళు పోసుకొని ఇప్పుడు మనమైతే మిక్సీ అయితే పట్టుకుందాము. మిక్సీ పట్టడానికి కాస్త టైం పడుతుంది కదండి. మిక్సీ అయ్యేదాకా కాస్త వెయిట్ చేద్దాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. చూద్దాము ఎలా వచ్చిందనేది కన్సిస్టెన్సీ. చూడండి, ఇంకా స్లైడ్ అలాగే ఉంది బనానా పీసెస్. మరొకసారి అయితే అలా చూసి మరొకసారి అయితే మిక్సీ పట్టుకుందాము. మూత పెట్టేసుకొని అలా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎలా వచ్చిందో మరొకసారి అయితే చూద్దాము. అయినా ఫస్ట్ వచ్చినంత పీసెస్ అయితే బనానా ముక్కలు అయితే ఏమీ రాలేదు. అలా పర్లేదు, ఈ మాత్రం అయితే సరిపోతాయి. తాగడానికి అయితే బనానా కాబట్టి ఈజీగానే ఊరికే తినేస్తారు. ఇలా అయితే బాగుంటుంది. చూడండి, అలా గ్లాసులో పోసుకుంటుంది మా జ్యూస్ పాప. అలా పోసుకొని పక్కన చిన్న గ్లాసులు కూడా పెట్టుకుంది. ఎందుకంటే వీడితో ఐస్ క్రీమ్ వస్తుందా లేదా అని చూద్దామనేసి అలా పెట్టుకుంది. అలా చిన్న గ్లాసులో పోసుకుంటుంది. అలా పోసుకొని మనం కప్ ఐస్ క్రీమ్లు ఇట్లా తెచ్చుకుంటే వాటికి వస్తుంది కదండి చెక్క స్పూను, అది అందులో గుచ్చుకుంటుంది. చూడండి ఎలా పెట్టుకుంటుంది. వాటిని అయితే వాష్ చేసి పెట్టుకోవాలండి. అలా పెట్టేసుకుంటుంది. అలా పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. అలా చాలా ఓవర్ నైట్ పెడితేనే ఐస్ క్రీమ్ లాగా వస్తుంది. చూడండి, అలా పెట్టుకుంది. తర్వాత బనానా మిల్క్ షేక్ అయితే తాగడం అయితే జరిగింది. చాలా బాగుంది అంటుంది. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జ్యూస్ బాబా ఐస్ క్రీమ్స్ వచ్చాయో లేవో చూద్దాం. వచ్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.